ఏవియన్ గురించి మాట్లాడదాం. యాక్చువల్గా అంటే నా తరంలో నేను చూసిన జీవితంలో కరోనా ఈజ్ ద బిగ్గెస్ట్ పాండమిక్ ఎవర్ ఐ హావ్ సీన్. సో అది వెళ్ళిపోయినా కానీ దాని యొక్క అడుగులు దాని యొక్క గుర్తులు ఇంకా ఉన్నాయి. సో ఏవియన్ రూపంలో అది అతి భయంకరమైన వ్యాధి, తుంటిని నాశనం చేస్తుంది, రీప్లేస్మెంట్ కూడా కష్టమవుతుంది అంటుంది కదా. సో దాని గురించి వివరిస్తారా? అసలు వాట్ ఈజ్ ఏవియన్, ఎట్లా వైద్యం చేస్తారు? అవునవునా, కోవిడ్ అనేది మనకు చాలా టీచ్ చేసింది. అంటే కోవిడ్ వల్ల ఎదుటి మనిషికి రెస్పెక్ట్ ఇవ్వడం అనేది చాలా పెరిగింది పబ్లిక్లో. ఎందుకంటే ఎప్పుడు కూడా ఏ డాక్టర్ కూడా వాళ్ళ లైఫ్ గురించి భయపడలేదు ఒక పేషెంట్ ట్రీట్ చేసేటప్పుడు. కోవిడ్ అనేది భయపెట్టించింది. అంటే ముందు మేము ప్రొటెక్ట్ చేసుకొని దెన్ పేషెంట్ ట్రీట్ చేశాము కోవిడ్ టైంలో. అంటే మా హెల్త్ మోర్ ఇంపార్టెంట్ అనిపించింది ఒకప్పుడు. ఎందుకంటే ఆ కంటామినేషను, అంటే కోవిడ్ వస్తుందో అనే భయంతో. తర్వాత కోవిడ్ ఆ ఇమీడియట్ ఎఫెక్ట్ పోయిన తర్వాత లాంగ్ టర్మ్ కోవిడ్ అంటాము. ఆర్థోపెడిక్స్లో మెయిన్ ప్రాబ్లము ఏవియన్, ఏవాస్కులర్ నెక్రోసిస్ ఆఫ్ ది ఫిమరల్ హెడ్ అనేది వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ప్రాబ్లం. నేను అంటే కోవిడ్ కంటే ముందు ప్రాబబ్లీ వీక్లీ 3-4 పీపుల్ చూసేవాళ్ళము ఈ ఏవియన్ అనేది. మెయిన్గా ఆల్కహాల్ తీసుకున్న వాళ్ళలో, స్మోకింగ్ కానీ స్టీరాయిడ్స్ తీసుకున్న వాళ్ళలో ఉంటూ ఉంది. కొన్ని వాళ్ళు ఇడియోపతిక్ అని వస్తుంది. కానీ ఇప్పుడు ఎవ్రీడే మేబీ 5-6 కేసెస్ చూస్తూ ఉన్నాము. ఎవ్రీడే 2-3 కేసెస్ ఆపరేషన్ చేస్తూ ఉన్నాము పోస్ట్ కోవిడ్. ఇది ఎందుకు వస్తుందంటే కోవిడ్ ఇట్ సెల్ఫ్ పాసిబుల్ రీజన్ ఫర్ ఏవియన్. కోవిడ్లో ఇనీషియల్ స్టేజెస్లో అంటే ఫస్ట్ సెకండ్ వేవ్లో ఏమంటే స్టీరాయిడ్స్ చాలా వాడారు. ఆ స్టీరాయిడ్స్ కూడా చాలా ఎఫెక్ట్ ఉన్నాయి హిప్ జాయింట్ వల్ల. అంటే బ్లడ్ సప్లై టెంపరీగా ఆగిపోయి బోన్ డెడ్ అయ్యి మళ్ళీ రీవాస్కులరైజేషన్ అవుతుంది, కానీ అది ఇంకంప్లీట్గా అవడం వల్ల బోన్ సాఫ్ట్ అయ్యి కొలాప్స్ అయ్యి ఆర్థరైటిస్ స్టేజ్లో వెళ్ళిపోతుంది. అంటే మేము రీసెంట్లీ వన్ ఆఫ్ ది జర్నల్ యాక్సెప్ట్ చేసింది 500 కేసెస్ అంటే లాంగ్ టర్మ్ ఫాలో అప్ పబ్లిక్ చేశాము. ఎప్పుడు ఎవరికి బెనిఫిట్ అవుతుంది, ఏ రీజన్స్ వల్ల వచ్చింది, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలని. అందుకని కోవిడ్ వల్ల వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ఆర్థోపెడిక్ ప్రాబ్లం ఏవియన్ ఆఫ్ ది హిప్. అండ్ నేను ఇంతకుముందు చెప్పినట్టు ఈ ఆర్థరైటిస్ ఈ హిప్ కూడా ప్రాబబ్లీ కొన్ని రోజుల తర్వాత 20% కాకుండా అంతకంటే ఎక్కువ అవ్వడానికి పాసిబిలిటీ ఉంది. 62 లక్షల మంది ప్రజల్లో మెడ్ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ కి మారడం వలన 915 కోట్ల రూపాయలు సేవ్ చేసుకున్నారు. అదే మెడిసిన్స్ అదే క్వాలిటీతో 50-80% డిస్కౌంట్లు.